శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర నదీ స్నానాలు ఆచరించి సమీపంలోని శైవ వైష్ణవ ఆలయాలకు పోటెత్తారు. మహిళలు ఆలయ ప్రాంగణాల్లో 365 ఒత్తులతో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని ప్రధాన క్షేత్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పూజలు ఎలా జరుగుతున్నాయి? అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అష్టాదశ శక్తిపీఠము ద్వాదశ జ్యోతిర్లింగ సర్వక్షేత్రంగా శ్రీశైలం మహాక్షేత్రంలో ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో పోటెత్తారు. ప్రధానంగా ఈ కార్తీక మాసం అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకు శ్రీశైల దేవస్థానం అయితే కార్తీక మాసోత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. ప్రధానంగా కార్తీక మాసం అంటేనే యాక్చువల్ గా పుణ్యస్థానాలు, ఉపవాసాలు, అలాగే నోములు, దీపారాధన. ప్రధానంగా మహిళలైతే ఎక్కువ శాతము మహిళ చూపిస్తారు. ప్రధానంగా మన చూడొచ్చు ఇక్కడ శ్రీశైల దేవస్థానం అంతా కూడాను ఈ కార్తీక మాస శోభనకి సంతరించుకుంది. ఏకోజామని పాదల వద్ద పుణ్యస్థానాలను ఆచరించి తద్వారా అంటే ఆలయ రాజగోపురం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద పెద్ద ఎత్తున భక్తులైతే పోటెత్తారు. మరి చెప్పుకోవచ్చు, ఆలయ రాజగోపురం ఎదురున్న గంగాధర మండపమే కాకుండా ఉత్తర ద్వారం వద్ద ఉన్న అంటే శివాజీ గోపురం మాడ వీధుల్లో కూడా పెద్ద ఎత్తున అయితే భక్తులు చేరుకొని దీపాలను వెలిగించిన పరిస్థితి ఉంది. కార్తీక మాసంలో శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసం కావడంతో భక్తులు పోటెత్తారు. అంటే ఏపీ అలాగే తెలంగాణ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా శ్రీశైల క్షేత్రానికి అయితే భక్తులు తరలి రావడంతో ఇక్కడ కార్తీక శోభ అయితే సంతరించుకుంది. పురవీధులన్నీ కూడా భక్తులతో కుదిర్చిపోయింది. ఏకోజామని పుణ్యస్నానం ఆచరించిన అనంతరము ఉపవాస దీక్షలను చేపట్టిన ఈ భక్తులైతే ప్రధానంగా అయితే ఈ రాజగోపురము ఎదురుగా ఉన్న గంగాధర మండపమే కాకుండా ఆలయ పాడ వీధుల్లోనూ భారీగా శ్రీశైల క్షేత్రానికి వచ్చి దీపాలను వెలిగిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ జ్వాలా తోరణము సాయంత్రం అయితే ఏర్పాటు చేస్తారు. దానికి సంబంధించి అయితే అంటే నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, అలాగే ఇక్కడ శ్రీశైల దేవస్థానం కార్యనిర్వాహకారి శ్రీనివాసరావు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు, ఇక్కడ 1,00,000 ఒత్తులు, కోటి ఒత్తులు ఉసిరి మీద ఈ అంటే దీపాలను వెలిగించడం ద్వారా వాళ్ళ కుటుంబాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఇక్కడ మాక్సిమం అయితే ఇక్కడ దీపాలను వెలిగిస్తున్న పరిస్థితి ఉంది. మనం అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఈ రోజు ఈ కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని అయితే ఈ రాజగోపురం ఎదురుగా ఉన్న ఈ గంగాధర మండపం వద్ద జ్వాలా తోరణకు సంబంధించింది అయితే ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అంటే యాక్చువల్ గా ఈ జ్వాలా తోరణము అంటే రైతాయుధులకు సంబంధించి అయితే రాక్షసులు అలాగే దేవతలు అమృతం కోసం క్షీర మదనాన్ని వాసుకితో చిలికి తద్వారా వచ్చిన అమృతాలను సేవించడం ద్వారా అమరత్వం పొందేందుకైతే ఈ జ్వాలా తోరణం సంబంధించిన సబ్జెక్ట్ అయితే మనం చెప్పుకోవచ్చు. అంటే చిలికిన తర్వాత వచ్చిన హాలాహలము దాన్ని అంటే వచ్చిన హాలాహలం ద్వారా అంటే 3 లోకాలకు నాశనం వాటిల్లుతుంది. అలాగే దాన్ని కానీ బయట ఉంటే మాత్రము యావత్ లోకానికి ముప్పు ఉన్న కారణంగా బ్రహ్మదేవుడు అయితే శివుణ్ణి ప్రార్థించగా శివుడు అంటే ఈ హాలాహలాన్ని తన కంఠంలో అయితే బంధించేందుకు ఆయన సన్నద్ధమయ్యారు. అయితే ఎప్పుడైతే హాలాహలాన్ని తన కంఠంలో బంధించిన తర్వాత పార్వతీదేవి శివునికి ఏదైనా ముప్పు వాటిల్లుతుంది అనే కోణంలో అయితే ఆలోచించి ఈ జ్వాలా తోరణం ద్వారా శివ పార్వతులు ఈ అంటే గడ్డితో అంటే ఏర్పాటు చేసిన 2 పోల దగ్గర ఈ తోరణము ఏర్పాటు చేసి తద్వారా దాన్ని మండించడం ద్వారా మండించినప్పుడు ఎప్పుడైతే జ్వాలలు ఏర్పడతాయో అక్కడి నుంచి ఈ అంటే పార్వతి కావచ్చు, శివుడు కావచ్చు, దాని నుంచి కిందకి వచ్చి తద్వారా అంటే 3 సార్లు ప్రదక్షిణలు చేయడం ద్వారా ఈ అంటే జ్వాలకు సంబంధించి శాంతిస్తారు అనే మనకి పురాణం చెప్పడంతో ఈ రకంగా ప్రతి ఏటా కూడా అన్ని శివాలయాల్లో అయితే ఈ జ్వాల తోట కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు, గంగాధర మండపం ఎదురుగా ఉన్న ఈ జ్వాలా తోటకు సంబంధించింది అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పెద్ద ఎత్తున బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. పుణ్యస్నానాలు ఆచరించేందుకు పాదల గంగ వద్ద కూడా
ఈ యొక్క ఏర్పాట్లను చేసి సిబ్బందులు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఈ రోజు అంటే భక్తుల అంటే రద్దీ ఎక్కువ పెరగడంతో కేవలం అలంకార దర్శనం మాత్రమే ఏర్పాటు చేశారు. అన్ని ఆర్జిత సేవలు అలాగే అన్ని పూజాధికారులు కూడా నిలుపుదల చేశారు. ప్రధానంగా శని ఆది సోమవారాలకు సంబంధించి అయితే ఎప్పటికప్పుడు అన్ని కూడా బంద్ చేసిన పరిస్థితి ఉంది. కేవలం అలంకార దర్శనం మాత్రం ఉంటుంది. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా అలాగే చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం కూడా ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా అంటే సన్నద్ధమయ్యారు. ప్రధానంగా ఈ యొక్క కార్తీక మాసం సంబంధించి ఉపవాస దీక్షలు ఎలా చేస్తారు, అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆ శివుని అనుగ్రహం పొందితే ఎలా పుణ్యం ప్రాప్తిస్తుందని మన వద్ద అర్చకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఇప్పుడు శ్రీశైల సంబంధించి కావచ్చు, కార్తీక మాసం సంబంధించి కావచ్చు, ఈ యొక్క అంటే పుణ్యం ప్రాప్తించేందుకు పూజలు ఎలా చేస్తారు? శ్రీశైల శిఖరంలో ఈ అన్ని మాసాల్లోకి 12 మాసాలు వస్తాయి మనకి. ఈ 12 మాసాల్లోనూ కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. జీవితంలో మనం ఎన్ని పాపాలు చేసినట్టు ఎన్ని దోషాలు చేస్తే ఈ కార్తీక మాసంలో ఎలా చేయలేని వారు చక్కగా సూర్యోదయం అవ్వకుండా తెల్లవారుజామున స్నానం చేసి సూర్యుడు ఒక పవిత్రమైన గంగాజలంలో ఉంటాడు. ఆ సూర్యుడు గంగాజలం సన్నిధి ఆ దీపారం చాలా పైన గట్టిగా దీపారం చేసి మనం చేసిన పాపాలు కూడా ఇప్పుడు కొన్ని డీటీలో కనిపిస్తాయి. కనీసం కార్తీక మాసంలో చేయలేని వారిని ఎలా చేసేవారు? కార్తీక సోమవారం రోజు కానీ సోమవారం కానీ కనీసం ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ మనం ఒక దీపారాన్ని చేసి సకల దోషాలు పోతాయి. ప్రధానంగా ఈ జ్వాలతరం సంబంధించి అయితే ఎలా భక్తులకు చెప్తారు? పూర్వకాలంలో జ్వాలతరం అంటే పూర్వం అనేక రకాల జీవరాశులు పశువులు అనే రకాల బాధితులు ఉండేవి. పశుపతినాడు ఆ మహాన్ ఈశ్వరుడు యొక్క పూర్వ ఏంటంటే పశుపతినాడు. ఆ పశువుల యొక్క పూర్వకాలంలో ఈ గడ్డి వరిగడ్డి ధాన్యాన్ని శివాలయం పెట్టి అగ్నిహోత్రం జ్వాలొస్తే మిగిలిన శేషం పశువులకు మేపితే ఆ శరీర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో చల్లగా ఉండడానికి ఆ మహానుభావుడు మనకి పశుపతినాథుడిగా ఈ యొక్క ప్రజలుగా ఉపయోగించారు. ఆ సంవత్సరం మళ్ళీ కార్తీక మాసం వచ్చే వరకు కూడా ఎప్పుడైతే మిగిలిన శేషం గడ్డి తిన్నాయో వ్యాధి రోగ భయ లేకుండా పశు చక్క పాడి పంటలతో వ్యవసాయాలతో వ్యాపారాలతో చల్లగా ఉంటాయని మనకి పురాణంలో చెప్తుంది. ఈ జ్వాలతోరణం అయిన తర్వాత భస్మం కోసం ఎక్కువ భక్తులు పోటీ పడతారు. ఆ భస్మం రాసుకోవడం ఏం మేలు జరుగుతుంది? ఆ భస్మం రాసుకోవడం వల్ల మహానుభావుడు పోతనాడు అత్యంత విలువైన కైలాస పర్వతం ఉండడానికి అటువంటి కైలాస పర్వతాన్ని విడిచి ఆ మహానుభావుడు రుద్రభూమిలో ఉంటాడు. రాత్రి భాగంలో ప్రజల్ని ఈ భూతాలు దివ్యాచాలు ఏం చేయకుండా ప్రజల్ని కాపాడుతూ ఉండడానికి భస్మం భూతనాథుడిగా రుద్రభూమిలో ఉంటాడు. ఆ రుద్రభూమిలో భస్మం మనం ధరించడం కనుక ఈ యొక్క ఎప్పుడైతే జ్వలార్థం మీద భస్మం మనం పెట్టుకుంటే మనకి శరీర ఆరోగ్యాలతో చల్లగా ఉన్నాయని మనకి జ్వలార్థం మహాశ్చర్యం. ప్రధానంగా భక్తులు కూడా మన దగ్గర ఉన్నారు, వాళ్ళు అడిగే కొన్ని విషయాలు తెలుసుకుందాం. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా కార్తీక మాసం దీపం వెలిగించారు? కార్తీక దీపం వెలిగింది. కొన్ని స్థలాల్లో దర్శనం చేసుకున్నారా? ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు శ్రీశైల దేవస్థానం కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. అంతేకాకుండా భక్తుల కోసం మంచి అంటే ఈజీ దర్శనం, అలాగే లడ్డు ప్రసాదాలు, అలాగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా నిర్వహించింది. అంతేకాకుండా ఈ యొక్క రద్దీ రోజుల్లో ట్రాఫిక్ సంబంధించి అయితే ఇప్పుడు కూడా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఈసారి అయితే ఆ యొక్క ఎస్పీ మన సునీల్ శరాన్ సంబంధించి ఆదేశాల మేరకు డిఎస్పీ రామాంజన్ నాయక్, అలాగే లోకల్ సంబంధించి సిఐ చంద్రబాబుతో పాటు అలాగే ఈ యొక్క సిబ్బంది పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క బందోబస్తు చేశారు. భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అయితే పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. ఏదేమైనప్పటికీ శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ యొక్క కార్తీక మాసం సందర్భంగా అయితే శ్రీశైల శోభ కార్తీక శోభనైతే సంచరించుకుంది. ప్రధానంగా కార్తీక పౌర్ణమి కాకుండా ఈ యొక్క నవంబర్ 14వ తేదీన కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా చేశారు. ముఖ్యంగా ఆలయ రాజగోపురం ఎదురుగున్న గంగాధర మండపం నుంచి నంది సర్కిల్ వరకు కూడా పెద్ద ఎత్తున 2500 మందితో ఈ యొక్క కార్తీక అంటే కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించున్నారు. అంతేకాకుండా మనము ఈ ఏర్పాట్ల సంబంధించి అయితే పెద్ద ఎత్తున అయితే చేశారు. మొత్తం కూడా 30 అడుగుల యొక్క శివలింగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి తద్వారా
శివ అనుగ్రహం పొందేందుకు భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలి రావడానికి అయితే ఎప్పుడూ కూడా ఇక్కడ ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా భక్తులు ఎవరైతే ఈ యొక్క కోటి దీపోత్సవంలో పాల్గొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో 12 లోపు ఆ యొక్క పేర్లను అయితే నమోదు చేసుకోవాలి. తద్వారా దేవస్థానము ఏర్పాటు చేసిన ఉచితంగా అయితే ఈ యొక్క పూజా ద్రవ్యాలకు కావచ్చు, దీపాలకు కావచ్చు, ఈసారి దేవస్థానం ఉచితంగానే ఈ యొక్క దీపాలను వెలిగించుకునేందుకు అయితే ఈ కోటి దీపోత్సవ కార్యక్రమాలు అయితే పెద్ద ఎత్తున అయితే ఏర్పాటు చేసేందుకు కూడా ఉన్నారు. మనం చూసుకోవచ్చు ఒక స్టేజ్ అయితే కోటి దీపాలకు సంబంధించి అయితే ఈ ఏర్పాట్లు చేశారు. ఈ యొక్క ప్రధానంగా ఏర్పాటు చేసిన ఒక వేదిక వద్ద అయితే ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లను కన్వీన్ చేశారు. 14వ తేదీ ఇంకా ఉన్న కారణంగా అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లను చేశారు. ప్రధానంగా భక్తులు చూడవచ్చు కార్తీక దీపాలను వెలిగించేందుకు ఎక్కువ మక్కువ చూపడము, అలాగే లక్ష ఒత్తులు, అలాగే ఉసిరితోను, అలాగే తమ వాయనాలను పూలను ముగ్గులు వేసి ఈ యొక్క అంటే నైవేద్యంగా అట్టిపండు అలాగే వాళ్ళైతే ఏదైతే తీసుకొచ్చారో ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహించేందుకు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క భక్తులైతే పోటీ పడిన పరిస్థితి ఉంది. ఇక్కడే కాకుండా మనము ఈ గంగాధర మండపం నుంచి నంది సర్కిల్ వరకు కాకుండా ఆలయ రాజగోపురం నుంచి మొదలుకొని ఆలయ పుర వీధుల్లో కూడాను పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క కార్తీక దీపాలను వెలిగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉదయం నుంచే శ్రీశైలం పాటల గంగ వద్ద పుణ్యస్నానాలను ఆచరించిన అనంతరము భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలతో మల్లల వద్ద క్యూలైన్లలో వేచి ఉండి ఆ యొక్క క్యూలైన్లలో స్వామి అమ్మవారులను దర్శించిన అనంతరం ఉపవాస దీక్షతో అయితే దీపాలను వెలిగించుకొని సాయంత్రం కూడాను అంటే ఈ యొక్క మరి ఒకసారి దీపాలను వెలిగించుకొని తద్వారా గంగమ్మకు కావచ్చు, కృష్ణమ్మకు కావచ్చు వాయనాన్ని కూడా సమర్పించి ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే ఈ యొక్క కార్తీక పౌర్ణమి వేడుకలను అయితే నిర్వహించుకుంటారు. సాయంత్రం 7 గంటలకు అయితే ఈ జ్వాలతోరణ కార్యక్రమం అయితే శ్రీశైలం దేవస్థానము లైవ్ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా ఆలయ పుష్కరిణి వద్ద అయితే లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అన్ని ఏర్పాట్లు కూడా శివ సేవకుల ద్వారా కావచ్చు, టెంపుల్ సంబంధించిన సిబ్బందితో కావచ్చు పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే చేసింది. వాళ్ళకి సపరేట్ విధులను చేసింది. మొత్తం సెక్యూరిటీ వింగ్ అలాగే భద్రతా ఏర్పాట్లను పూర్తిగా భక్తుల కోసం ఏర్పాటు చేయడం ద్వారా ఈ యొక్క కార్తీక పౌర్ణమి అయితే మనకి ఎంతో అంటే వైభవంగా అయితే శ్రీశైలం దేవస్థానం అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. Thank you for the update, Shyam. Right, thank you for the update, Shyam.